గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ప్రతి క్షణం ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి ప్రముఖులు, అతిథులు, అలాగే వెల్ విషర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా స్వాగతం, శుభ స్వాగతం. భాగ్యలక్ష్మి మూవీ మేకర్స్ బ్యానర్పై జి మల్లికార్జున్ రెడ్డి గారు నిర్మాతగా, నాగేంద్ర ప్రసాద్ గారి దర్శకత్వంలో, రఘురామ్ గారి సంగీత దర్శకత్వంలో మనీష్ అండ్ తేజస్విని జంటగా నటించినటువంటి ప్రతి క్షణం త్వరలోనే మన ముందుకు రాబోతోంది. కానీ రిలీజ్ కన్నా ముందు ఆడియో మహోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో వన్స్ అగైన్ అ వెరీ వార్మ్ వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. మరి ఈ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని అఫీషియల్గా స్టార్ట్ చేసే ముందు క్షమాపణలు అడగాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే మేము చెప్పిన టైంకి వచ్చి పాపం ఇప్పటికీ వచ్చి గంటన్నర పైన అయ్యింది మన అచ్చంపేట్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ గారు. వారికి హార్ట్ ఫెల్ట్ సారీ సార్, మా క్షమాపణలు, క్షమించాలి కాస్త ఆలస్యంగా స్టార్ట్ చేసినందుకు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లండి. మా ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు విచ్చేశారు ఆన్ టైమ్. థ్యాంక్ యూ సార్. వెల్, అలాగే ఆర్పి పట్నాయక్ గారు, రాజ్ కందుకూరి గారు, సాయి వెంకట్ గారు, వెరీ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ సార్. దామోదర్ ప్రసాద్ గారికి కూడా మా స్వాగతం. వెల్, మూవింగ్ ఆన్. ముందుగా టాలీవుడ్ రుచులు, అభిరుచుల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే రోజు రోజుకి కొత్త కొత్త సినిమాలు, ఎక్స్పెరిమెంటల్ సినిమాలు వస్తున్న కొద్దీ టాలీవుడ్ ఆడియన్స్ టేస్ట్స్ కూడా మారిపోయాయి. అలాగే టాలీవుడ్ టెక్నీషియన్స్, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా ప్రతి క్షణం ఏదో ఒక కొత్తతనం చూపించాలి అని తాపత్రయపడుతూ ఉన్నారు. అది మీకు ఈ మధ్య రిలీజ్ అయిన ఎన్నో మూవీస్లో మీకు కనిపిస్తూనే ఉంది. అండ్ ఎస్, we are very proud today that Tollywood audience is also accepting low budget filma, high budget filma, పెద్ద హీరోనా, చిన్న హీరోనా, పెద్ద ప్రొడక్షన్ హౌసా, చిన్న ప్రొడక్షన్ హౌసా, ఇలాంటివన్నీ పక్కన పెట్టి సినిమాలో దమ్ముందా, సినిమాలో విషయం ఉందా, కొత్తతనం ఉందా, డెఫినెట్లీ దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఎక్స్పెక్ట్ చేసి దాన్ని యాక్సెప్ట్ కూడా చేస్తున్నారు. వెల్, ఈ సినిమా గురించి బ్రీఫ్గా కొంచెం మీకు చెప్పాలి అంటే, ప్రతి క్షణం ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. బయట మీరు చూసిన వినైల్స్, బయట మీరు చూసిన పోస్టర్స్, ఎస్, ఇట్ ఈస్ డెఫినెట్లీ బిలాంగింగ్ టు అ థ్రిల్లర్ జానర్ అండి. ఇట్స్ అ రొమాంటిక్ థ్రిల్లర్ జానర్. అఫ్ కోర్స్ రొమాన్స్ అనగానే ఎప్పటికీ ఇది యూనివర్సల్ సబ్జెక్టే కాబట్టి ఈ సబ్జెక్ట్లో కొత్తగా ఏముంటుంది, వాట్ హ్యాస్ టు బి ఎక్స్పెక్టెడ్, ప్లీజ్ ఎక్స్పెక్ట్ ది అన్ఎక్స్పెక్టెడ్ అంటున్నారు డైరెక్టర్ గారు. సో లెట్స్ సీ టీజర్స్, ట్రైలర్స్ అండ్ పాటలు మనం వినబోతున్నాము. మరో విషయం చెప్పాలండి, ఇక్కడ ప్రొడ్యూసర్ మల్లికార్జున్ రెడ్డి గారు అండ్ డైరెక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు, ఇప్పుడు డైరెక్టర్ గారి స్క్రీన్ నేమ్ శ్రీ నాగ్ గారు. వీళ్ళ గురించి ఒకే ఒక మాటలు చెప్పాలంటే, అసలు మన ఇండస్ట్రీలో చాలా టాలెంట్ ఉందండి. చాలా మంది స్ట్రగుల్ చేస్తూ ఉన్నారు టు బికమ్ అ గుడ్ మ్యూజిక్ డైరెక్టర్, టు బికమ్ అ డైరెక్టర్, టు బికమ్ అ హీరో. అలాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఈ మూవీలో మొత్తం కొత్త వాళ్ళని తీసుకుని వాళ్ళందరికీ కూడా, చాలామంది స్ట్రగలర్స్ని కూడా మంచి క్యారెక్టర్స్ ఇచ్చి ప్రోత్సహించినందుకు ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా మా అభినందనలు తెలియచేసుకుంటూ ఇంకా ఆలస్యం చేయకుండా ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ప్రారంభిద్దామండి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ షాల్ వి స్టార్ట్ విత్ ద సాంగ్స్. మ్యూజిక్ డైరెక్టర్, ద హీరో ఆఫ్ టుడే ఇస్ రఘురామ్. రఘురామ్ గారి సంగీత దర్శకత్వంలో ఇంతకుముందు ఒక సినిమా వచ్చిందండి, మల్లిగాడి మ్యారేజ్ బ్యూరో. అఫ్ కోర్స్ ఆ ఆడియో లాంచ్ని కూడా చేసే అదృష్టం నాకే దక్కింది. అండ్ దిస్ ఈస్ హిస్ సెకండ్ ఫిల్మ్. ఒక క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఒక మ్యూజిషియన్. అంతేకాదు ఎన్నో సినిమాల్లో ఆయన ఎన్నో పాటలు కూడా పాడి ఉన్నారు. అండ్ ఐఎమ్ ష్యూర్ ఈ సినిమాతో ఆయనకు ఒక మంచి బ్రేక్ రాబోతోంది. బికాస్ ది హోల్ యూనిట్ ఇస్ ఆల్ టాకింగ్ అబౌట్ ఓన్లీ ద మ్యూజిక్. సో లెట్స్ చెక్అవుట్ ఈ మ్యూజిక్ ఎలా ఉండబోతుందో. సో ఫస్ట్ సాంగ్, మొదటి పాటని లాంచ్ చేయవలసిందిగా అచ్చంపేట్ ఎమ్మెల్యే శ్రీ గువ్వల బాలరాజ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వారికి బొకే అందించవలసిందిగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివారెడ్డి గారిని కోరుతున్నాను. మరొకసారి మా యూనిట్ తరఫున, మొత్తం టీమ్ అంతటి తరఫున సారీ సార్. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మ్యూజిక్ డైరెక్టర్ రఘు, can we have Raghu Ram on stage please?
మొదటి పాట ఆఫ్ ప్రతిక్షణం ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా సార్ని కోరుతున్నాను. జారినది జాబిలి ఫస్ట్ సాంగ్ లాంచ్. జారినది జాబిలి చేరినది బాకిలి ఊరే నచ్చి వచ్చింది రాణి పల్లె జతై పిల్లది చెంగుమనే చిన్నది చీరే కట్టిందేమో మగాడి ఎదలో ఉల్లాసమే గువల్లె వాలి బడుచే ఆడిందిలే కేరింత కేళి నడుచే వసంతమే ఈ పిల్లగాలి చుట్టూ ఉన్న చెట్టు చేమ చేస్తున్నాయి కథకడి జారినది జాబిలి చేరినది బాకిలి ఊరే నచ్చి వచ్చింది రాణి పల్లె జతై పిల్లది చెంగుమనే చిన్నది చీరే కట్టిందేమో మగాడి. థ్యాంక్ యూ సార్. మరి పాట మాత్రం ఓపెనింగ్ సాంగ్ అదిరిపోయింది. ఏ లెవెల్కి అదిరింది అనేది ఇప్పుడు మనం ఆర్పి గారి ముందు ఏమీ మాట్లాడొద్దు, ఆయనే వచ్చి సర్టిఫికెట్ ఇస్తారు. కానీ అంతకన్నా ముందు మా అతిథి శ్రీ బాలరాజ్ గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. డైరెక్టర్ అదేవిధంగా ప్రొడ్యూసర్, కొత్త వారికి అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారికి, అదేవిధంగా వారిని ఆశీర్వదించడానికి చేసినటువంటి ఆర్పి పట్నాయక్, అదేవిధంగా మిగతా పెద్దలు. ఎందుకంటే ఫీల్డ్కు నేను కొత్త, నాకు అసలు ఈ ఫీల్డ్లో ఉన్నటువంటి పెద్దల పేర్లు కూడా నాకు పెద్దగా పరిచయం లేదు. కాకపోతే వారు ఏదైతే అటెంప్ట్ చేస్తూ ఉన్నారో డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు, అదే నేపథ్యం నుండి నేను కూడా పాలిటిక్స్లోకి రావడం జరిగింది. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర సహకారం, యాంగ్జైటీ ఉన్నటువంటి వాళ్ళకు, ఇంట్రెస్ట్ అంబిషన్స్ ఉన్నటువంటి వాళ్ళకు ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ సహకారం ఉంటే తప్పిస్తే అవకాశాలు దొరకవు. కాబట్టి అటువంటి అవకాశాలు ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారిని మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా కొత్తగా పరిచయం అవుతున్నటువంటి హీరో హీరోయిన్స్కి, అదేవిధంగా మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ కూడా యంగ్స్టర్స్ కనిపిస్తూ ఉన్నారు. ఈ మూవీతో వారికి మంచి పేరు ప్రఖ్యాతలు రావాలని, భవిష్యత్తులో మంచి నిలదొక్కోవాలి, ఫీల్డ్లో ఎంత పెద్ద టాస్క్నైనా ఎదుర్కొనే విధంగా వారు సంసిద్ధం కావాలని. పోటీతో కూడుకున్నటువంటి ఫీల్డ్ మాకు కూడా తెలుసు, పాలిటిక్స్లో ఉన్నాం కాబట్టి పాలిటిక్స్తో పాటు కంపేర్ చేసేటువంటి ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే అది సినీ ఫీల్డే. కాబట్టి ఇంత పోటీని తట్టుకొని వాళ్ళు నిలదొక్కోవాలి, వారికి పెద్దల అందరి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా నా వంతు సహకారం కూడా ఒక యంగ్స్టర్గా, అప్కమింగ్ లీడర్గా మీకు ఎల్లవేళలా నా వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇలా మొదటి పాట విన్నాము, జారినది జాబిలి. దట్ వాజ్ అ రియలీ వండర్ఫుల్ సాంగ్. మరి ఈ పాటని పాడినటువంటి సింగర్స్ కార్తిక్ అండ్ రమ్య బెహ్రా. అండ్ ఈ సినిమాతో లిరిసిస్ట్గా, సింగిల్ కార్డ్ లిరిసిస్ట్గా మన ముందుకు వస్తున్నారు అలరాజు గారు. ఇంతకుముందు ఎన్నో సినిమాల్లో చాలా పెద్ద పెద్ద లిరిసిస్ట్ అందరినీ కూడా అసిస్ట్ చేసి ఉన్నారు. కానీ ఫస్ట్ మూవీతోనే ఇలా సింగిల్ కార్డ్ రావడం అనేది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. మీరందరూ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారిని అభినందిస్తే, ప్రోత్సహిస్తే ఆయన కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఆయనకి కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా ఫస్ట్ సాంగ్ విన్నాము. ఇంకొకసారి విందామా, రెండో పాటలోకి వెళ్ళిపోదామా? ఓకే, సెకండ్ సాంగ్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ సాంగ్ అండి. మరి ఈ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా ప్రముఖ దర్శక నిర్మాత లయన్ శ్రీ సాయి వెంకట్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వెల్కమ్ సార్, వెల్కమ్. వారికి బొకే అందించవలసిందిగా శివారెడ్డి గారిని, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్ శివారెడ్డి గారిని కోరుతున్నాను. రెండవ పాట లాంచ్ చేయవలసిందిగా సాయి వెంకట్ గారిని కోరుతున్నాను. ప్రతిక్షణం సెకండ్ సాంగ్ లాంచ్. మనసు వినదులే మాటైనా నిలవలేని నిమిషాన కలుసుకోమని తరిమేస్తోంది వింత మాయలోన. తెలుసులే ప్రియా చూస్తున్నా తమరి తీరులో తిల్లానా కనులతో ఇలా
శిలలనా నిలవని నీ తలపుల వాన కురిసెలే కలనైనా నిజమిలా నీలా కలిసాక నీకు అందనని కాదనగలనా మనసు వినదులే మాటైనా నిలవలేని ఈ నిమిషాన కలుసుకోమని తరిమేస్తోంది వింత మాయ మనసు వినదులే. మీరు విన్నారుగా పాట? యా, మీ అల్లరితోనే మాకు చెప్పేశారు మీకు ఈ పాట బాగా నచ్చిందని. ఈ పాట ఎందుకు నచ్చింది? ఒక రీజన్ చెప్పండి. రిథమా, ట్యూనా, రఘు మ్యూజికా, లేకపోతే చూసిన అందమైన అమ్మాయా? ఏ కమాన్, ఆబ్వియస్లీ అది మ్యూజికే. దట్ వాజ్ అ వెరీ వెరీ సూదింగ్ నంబర్. వన్స్ అగైన్ మరి ఈ పాటని పాడినటువంటి సింగర్ కార్తిక్ అండ్ మాలవిక, లిరిక్స్ అందించారు అల్లరాజు గారు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ సాంగ్. ఈరోజు ప్రతి క్షణంలో 4 పాటల్ని మేము లాంచ్ చేయబోతున్నాము. 2 పాటలు ఆల్రెడీ వినేసాము. 3వ పాటని లాంచ్ చేయవలసిందిగా ప్రముఖ నిర్మాత. ఆయన గురించి చెప్పాలి అంటే అలా మొదలైంది సినిమా దగ్గర నుంచి కళ్యాణ వైభోగమే. ప్రతి ఒక్క సినిమాని కొత్తగా, సరికొత్తగా, లైట్ హార్టెడ్గా, ప్లెజెంట్గా ఆడియన్స్ ముందు ప్రెజెంట్ చేసి అసలు ఆడియన్స్ అందరి మన్ననలను పొందినటువంటి ప్రొడ్యూసర్. లేడీస్ అండ్ జెంట్మెన్, లెట్స్ వెల్కమ్ దామోదర్ ప్రసాద్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ సార్. బొకే అందించవలసిందిగా కిషోర్ గారిని కోరుతున్నాము. అలాగే వినాయకుడు అన్న పేరు వినగానే ఎవరు గుర్తుకొస్తారు మనకి? కాస్త గట్టిగా చెప్తే బాగుంటుంది. అదే విన్నాను నేను, కృష్ణుడు గారు. ఎస్, సో కెన్ వీ హ్యావ్ కృష్ణుడు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. వెల్కమ్ వెల్కమ్ సార్. కృష్ణుడు గారిని మరియు దామోదర్ ప్రసాద్ గారిని 3వ పాట లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. Third song launch, please. లడికి లడికి పిలిచెను ఒడికి కాటుక పెట్టి కనులకి లడికి లడికి తెరిచెను కిడికి చాటుకరా సరసకి లడికి లడికి తెలిపెను పిలికి మాటుకటుంది చనువుకి లడికి లడికి వయసుకి దొరికి వరసవుతారే मेरे मन की इस धुन की कोई बात है चाँद की मैं हूँ हल्की जरा सिल्की जन्नत की मैंने की We are all for you మా we are all for you చిల్చికే లంటి మా పదరేల ఈ తయారాలు for you We are all for you మా we are all for you చిల్చికే లంటి మా పదరేల ఈ తయారాలు for you लड़की लड़की, लड़कों का రెస్పాన్స్ अच्छा है, నైస్. సో లడ్కీ లడ్కీ ఈ ఐటమ్ సాంగ్లో మనం చూసాము. వేదా గారు ఎన్నో సినిమాల్లో అద్భుతంగా ఎన్నో పాత్రలు పోషించారు. అండ్ ఒక కొత్త యాంగిల్ ఈ సినిమాలో మనం చూస్తున్నాము యాజ్ అన్ ఐటమ్ డాన్సర్. వెల్, ఈ పాటని పాడినటువంటి సింగర్ ఇస్ మనీషా. జెంటిల్మెన్ సినిమాలో సాటర్డే నైట్ ఫీవర్ అన్న పాట పాడినటువంటి సింగర్ మనీషా ఈ పాట పాడడం జరిగింది. అండ్ మరొకసారి ఇప్పుడే వచ్చినటువంటి అతిథులందరి కోసం ద నేమ్ ఆఫ్ ద బ్యానర్, ప్రొడ్యూసర్, డైరెక్టర్, వారిని మరొకసారి నేను ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. భాగ్యలక్ష్మి మూవీ మేకర్స్ బ్యానర్ పై జి మల్లికార్జున్ రెడ్డి గారు ఈ సినిమాని మనందరి కోసం ప్రొడ్యూస్ చేస్తున్నారు. దిస్ ఇస్ హిస్ ఫస్ట్ మూవీ కాబట్టి ఫస్ట్ మూవీ అంటే మనందరికీ తెలుసు హౌ స్పెషల్ ఇట్ ఈస్ ఫర్ అ ప్రొడ్యూసర్, అ డైరెక్టర్. అఫ్ కోర్స్ ప్రతి మూవీ స్పెషల్గానే ఉంటుంది, బట్ ఫస్ట్ మూవీ అనగానే అదొక భయం, అదొక ఛాలెంజ్. ఆ తర్వాత సక్సెస్ జోషే వేరు ఉంటుంది అనుకోండి. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్, ఆల్ సక్సెస్ విత్ దిస్ మూవీ. మూవింగ్ ఆన్ టు ద డైరెక్టర్. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం నాగేంద్ర ప్రసాద్ గారు. ఎస్, ఆయన ఇప్పుడు శ్రీనాగ్ అని ఇండస్ట్రీలో అందరూ పిలుచుకుంటూ ఉంటాం. కీ అన్న సినిమా, జగపతి బాబు గారు నటించినటువంటి కీ సినిమాతో ఆయన డైరెక్టర్గా అడుగుపెట్టడం జరిగింది. హీఈస్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ మూవీ అండ్ మ్యూజిక్ డైరెక్టర్. మల్లిగాడి మ్యారేజ్ బ్యూరో అన్న సినిమా తర్వాత దిస్ ఈస్ ద సెకండ్ మూవీ ఫర్ ద మ్యూజిక్ డైరెక్టర్ రఘురామ్ గారు. అండ్ అఫ్ కోర్స్ వెరీ క్యూట్గా, వెరీ నాట్గా ఇద్దరు మనకు కనిపిస్తున్నారు ప్రతి ఒక్క సాంగ్లో. అండ్ దట్ ఈస్ మనీష్ అండ్ తేజస్విని. సో ఒక్కసారి గట్టిగా ఫర్ ద లెట్స్ హియర్ ఇట్ ఫర్ ద హోల్ టీమ్ గైస్. నైస్, దట్స్ ద స్పిరిట్, ఐ లవ్ దట్ స్పిరిట్.
ఈరోజు కొంతమంది స్పాన్సరర్స్ ఈరోజు ఈ ఆడియో ఫంక్షన్లో పాల్గొని మా అందరినీ మా ఈ టీమ్ని సపోర్ట్ చేయడం జరిగింది. వారిని కూడా నేను ఒకసారి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. న్యూట్రస్ గ్రీన్ టీ అండ్ గ్రీన్ కాఫీ, అంటే గ్రీన్ టీ విన్నాము, గ్రీన్ కాఫీ ఏంటి అని మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. ఒకవేళ మీరు డౌట్ క్లారిఫై చేసుకోవాలంటే బయట స్టాల్ కూడా పెట్టున్నారు. సో దయచేసి వెళ్ళి న్యూట్రస్ గ్రీన్ కాఫీ కూడా తాగండి. అండ్ ఇందులో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, యూజువలీ కాఫీ బీన్స్ తీసుకొచ్చి ఆ తర్వాత రోస్ట్ చేసి దాన్ని పౌండ్ చేసి ఆ తర్వాత కాఫీ తయారు చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ డైరెక్ట్గా కాఫీ సీడ్స్ని తీసుకొచ్చి ఏమాత్రం రోస్ట్ కూడా చేయకుండా డైరెక్ట్గా గ్రీన్ కాఫీని ప్రిపేర్ చేస్తారు. సో ప్లీజ్ చెక్ దట్ అవుట్ గైస్. అలాగే కొత్తగా లాంచ్ అయినటువంటి టీవీ ఛానల్ మీడియా వాచ్, ఈ ఛానల్ వారు కూడా ఈరోజు వన్ ఆఫ్ అవర్ స్పాన్సరర్స్. అండ్ తెలుగు గ్లోబల్ ఆన్లైన్ న్యూస్ పేపర్స్. వీ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ అవర్ స్పాన్సరర్స్ వన్స్ అగైన్. మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ సాంగ్, 4వ పాట విందామా? లడ్కీ లడ్కీ తర్వాత నెక్స్ట్ మన ముందుకు వస్తున్నటువంటి ఆ 4th సాంగ్ ఏంటి? మరి ఈ 4వ పాటని లాంచ్ చేయవలసిందిగా మరొక ప్రముఖ నిర్మాత ఈరోజు మహానన్ని విచ్చేశారు ఇక్కడికి. మరి ఆయన గురించి చెప్పాలంటే ఒకే ఒక మాట చెప్పాలి, సక్సెస్ కళ ఏంటో ఆయన ఫేస్లో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లి చూపులు అంత పెద్ద హిట్ అయిపోయింది కాబట్టి. లేడీస్ అండ్ జెంట్మెన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి గారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా రాజ్ గారు వెనకాల చాలా పెద్ద లిస్ట్ ఉంది. యాజ్ అ ప్రొడ్యూసర్ శివారెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శివారెడ్డి గారు, డైరెక్టర్ శ్రీనాగ్ గారిని వేదిక మీదకి వచ్చి బొకే అందించవలసిందిగా కోరుతున్నాము. హలో సార్, వెరీ వామ్ వెల్కమ్ టు యూ. 4th సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ప్రతి క్షణం 4th సాంగ్ లాంచ్. మగువల మది సూటిగా పలుకదులే కోరిక, పెదవులతో చిలిపిగా పెదవులనే కలుపగా, మెదై వాలిన తేనెలేదో చేయనా, సో ఇందాక నుంచి చెప్తున్నారు, కాస్త గట్టిగా చెప్పండి. అక్కడ కన్సోల్లో ఉన్న వాళ్ళకి రిపీట్ అన్న మాట వినపడట్లేదు అని. లాస్ట్ సాంగ్కి చెప్పాల్సిన అవసరం లేదు, మా వాళ్ళ కేకులు గోలలు వాళ్ళకి వినిపించేసాయి అని చెప్పాను. ఇంకాస్త ఒక్కసారి గట్టిగా ఇందాక ఎలా అయితే మీరు అల్లరి చేశారో ఒక్కసారి ప్లీజ్ లెట్స్ హియర్ ఇట్ ఫర్ అవర్ మ్యూజిక్ డైరెక్టర్ రఘురామ్ గారు. ఆల్ రైట్, 4 పాటల్లో ఏ పాటకి మీ ఓటు? ఏమండి, అలాంటివి ఇప్పుడు మాట్లాడకూడదు, తర్వాత మాట్లాడుకుందాం. ఎనీవే తేజస్విని, దట్ వాజ్ రియలీ వండర్ఫుల్ టు సీ యూ ఆన్ స్క్రీన్. వెల్, ఈ పాట పాడినటువంటి సింగర్స్ హేమచంద్ర అండ్ సునీత గారు, లిరిక్స్ అందించారు అల్లరాజు గారు. మరి ఇంకా కొన్ని టీజర్స్ కూడా చూద్దాం. టీజర్, ట్రైలర్ అండ్ మేకింగ్ వీడియో. చాలా ఇంట్రెస్టింగ్గా ఒక మేకింగ్ వీడియో, ఈ సినిమా తయారు చేయడం వెనకాల ఎవరు ఎంత కష్టపడ్డారో అది కూడా ఒక చిన్న వీడియోగా మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నాము. వీ విల్ స్టార్ట్ విత్ ద టీజర్. మరి అంతకన్నా ముందు మల్లికార్జున్ రెడ్డి గారు, ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మా గెస్ట్స్ అందరికీ బొకే అందించవలసిందిగా కోరుతున్నాను. అండ్ ఆర్ నెక్స్ట్ గెస్ట్ నైట్, పెళ్ళైన కొత్తలో సినిమాతో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసినటువంటి డైరెక్టర్ మదన్ గారు, వారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వెల్కమ్ మదన్ గారు, వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ నరేష్ కుమార్ అగర్వాల్ జీ, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నరేష్ కుమార్ అగర్వాల్ జీ.
వెల్కమ్ నరేష్ జీ. వేదికపై ఉన్న అతిథుల్ని నెక్స్ట్ టీజర్ని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాను. Launch the teaser, Pratikshanam. నేను ఒకసారి ఆ ఇంటికి వస్తాను. సరౌండింగ్స్ అవన్నీ చూద్దాం. ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉండేదిరా, ఇప్పుడు తను అలా చూడలేకపోతున్నాను. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో, నేను ఇక్కడ నరకం అనుభవిస్తున్నాను. ఈ రొమాంటిక్ థ్రిల్లర్లో ఇంత థ్రిల్ ఉందని నేను అనుకోలేదు. అసలు రికార్డింగ్తో అదిరిపోయింది అనుకోండి. నచ్చిందా? మరి రికార్డింగ్ కూడా చేసిన వారు మణి శర్మ గారి అబ్బాయి సాగర్ మహతి గారు. ఇట్ వాజ్ రియలీ వండర్ఫుల్, ఎక్సలెంట్. ఆ థ్రిల్ ఏంటో ఆ మ్యూజిక్లోనే ఫీల్ అయిపోయాము. వెల్, టీజర్ నచ్చినట్లయితే ఇంకొకసారి గట్టిగా ఓయేసుకోండి అందరూ. అండ్ దిస్ ఇస్ ఫర్ ద డైరెక్టర్ శ్రీనాగ్ గారు. ఇంకొక టీజర్, ఇంకొక ట్రైలర్ చూద్దాము. అండ్ టు లాంచ్ దిస్ టీజర్ ఐ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఈయన గురించి చెప్పాలి అంటే అని ఆలోచిస్తున్నాను. ఆయన ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, ఓకే, ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక డైరెక్టర్, ఒక యాక్టర్. ఎస్, జయం సినిమా నుంచి. సార్ చెప్పనివ్వండి సార్. ప్రెజెంటింగ్ మిస్టర్ ఆర్పి పట్నాయక్ గారు. సింపుల్గా ఆర్పి అంటే చాలండి. లాంచ్ ది సెకండ్ ప్రోమో ప్లీజ్. థ్యాంక్ యూ సార్. నిత్య ఫైండ్ మీ. ఫారెస్ట్లో గెస్ట్ హౌస్ బాగా కట్టారా? నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. ఆ ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి చాలా డిస్టర్బ్డ్గా ఉంటుందిరా తను. I think Nitya is in danger. Something is wrong. నిత్య ఇప్పటికే 2 క్యారెక్టర్లతో జర్నీ స్టార్ట్ చేసింది. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండు. నేను నీతో ఉండడం ఏంటి? నేను ఇప్పుడే వచ్చాను కదా. ప్రతిక్షణం 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 ప్రతిక్షణం. ఇంకా లాస్ట్ ఒక్క వీడియో మాత్రమే ఉందండి. అది కూడా రమేష్ గారు మీరు తొందరగా ప్లే చేసేస్తే అది కూడా చూసేస్తాము. ది మేకింగ్ వీడియో ఆఫ్ ప్రతిక్షణం ప్లీజ్. The story of a girl and boy next door that's told before. We show you gonna watch again and again, cause this is the visual musical trip. And do you ever know the story of a girl and boy next door that's told before? We show you gonna watch again and again and again, cause this is the visual musical trip.
నేను ఒకసారి ఆ ఇంటికి వస్తాను. సరౌండింగ్స్ అవన్నీ చూద్దాం. ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉండేదిరా. ఇప్పుడు తను అలా చూడలేకపోతున్నాను. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. నేను ఇక్కడ నరకం అనుభవిస్తున్నాను.